ఆ రాష్ట్ర దేశ అభివృద్ధి అంచనా వేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈరోజు ఇంధన రంగంలో, విద్యుత్ శక్తి రంగంలో అనేకమైనటువంటి మార్పులు వచ్చాయి. నా ఒక మాటలో చెప్పాలంటే నాకు అవకాశం వచ్చింది. 30 ఏళ్లకు మునుపు వ్యవస్థను చూశాను. ఈరోజు మళ్ళీ వ్యవస్థను చూస్తున్నాను. ఈ కీలకమైన వ్యవస్థ పైన వివిధ రంగాల్లో జరిగినటువంటి విషయాలు కూడా మనం సమీక్ష చేసుకుంటే చాలా విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఎందుకంటే ఈరోజు దిశ మాకు ఒకప్పుడు నార్ల తాతారావు ఉండేవాడు హైదరాబాద్. కంపల్సరీగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అక్కడికి వెళ్ళి ఆయన కలిసి మాకు పంప్ సెట్ కావాలి, చిన్న చిన్న విషయాలు అడిగేవారు. దానికి ఆ రోజుల్లో మనం చూస్తే నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఇవన్నీ ఇంకా ప్రగాఢంగా. ఇదే అసెంబ్లీ సమావేశాలు ఉంటే ఈ సీజన్లో బడ్జెట్ సమావేశాలు ఎప్పుడూ మార్చిలో వస్తాయి. మార్చిలో అగ్రికల్చర్ పీక్ వస్తుంది. ఆ సమయంలోగా నీళ్లు లేకపోతే పొట్ట మీదకి వచ్చిన వరి ఎండిపోతుంది. ఇంకక్కడి నుంచి హార్ట్ బర్నింగ్ ఎంత ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి రైతుల్లో. మాకు నర్రా రాఘవరెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఉండేవాడు, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం. ఆయన నల్గొండ నుంచి మనుషుల తోలుకొచ్చేవాడు. మేము అసెంబ్లీలో ఉంటాం, వాళ్ళు విద్యుత్ సౌదా ఎక్కడైతే మీకు ఐడియా ఉంది, సోమాజిగూడలో పెద్ద గొడవలు జరిగేది. ఒక స్టేజ్కి ఎంత ప్రెషర్ ఉందంటే, నేను ముఖ్యమంత్రిగా వీళ్ళు చేసే గొడవలను నిన్నాక నేరుగా అసెంబ్లీ అడ్జర్న్ చేసి నేరుగా హెలికాప్టర్ వేసుకొని పొలాల్లో ఎండిపోయిన పొలాలు చూసి మళ్ళా వచ్చి అసెంబ్లీలో సమాధానం చెప్పిన రోజులు. ఒక జవాబుదారితనం ఇక్కడుండే ఎమ్మెల్యేస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓసారి అధ్యక్ష, కరెంట్ అనేది ఒక నిత్యావసరం, అందరికి అత్యంత అవసరమైనప్పుడు కూడా ఊర్లో నేను చూసేవాడిని. ఎప్పుడో కరెంట్ వచ్చేది, ఇమ్మీడియట్గా సైరన్ కొట్టేట అందరూ పరిగెత్తేవాళ్ళు. ఎందుకో మోటార్లు వేయడానికి. వీళ్ళందరూ మోటార్లు ఆన్ చేసేవాళ్ళు, సగం కాలిపోయేటివి. ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్ని మోటార్లు ఆన్ చేస్తే లో వోల్టేజ్ వచ్చి మోటార్లన్నీ కాలిపోయేటివి. నాకు ఇప్పుడు కూడా నా కళ్ళల్లో జ్ఞాపకం ఉంటుంది. 2011-12 ప్రాంతంలో నేను పాదయాత్ర చేశాను. నడుచుకుంటూ పోతుంటే రాత్రి 12 గంటలు 1 గంటకు ఆ ప్రాంతంలో నిజామాబాద్లో ఒక ఊర్లోకి వెళ్ళాను. దారిలో పోతా ఉంటే రోడ్డు మీద కూర్చొని చలిమంట వేసుకుంటున్నారు. జనవరి ఫిబ్రవరికి అంతా మీకు ఐడియా ఉంటుంది. అక్కడ పోయినప్పుడు నేను కాసేపు మాట్లాడదామని చెప్పి మాట్లాడిన సమస్యని, సార్ చాలా బాధ ఉంది మాకు, ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు, అందుకని రాత్రి జాగారం చేస్తున్నాం అని చెప్తూ వాళ్ళు ఒక కుర్రాడు, సార్ నువ్వేం చేస్తావు? ఆయన కుర్రాడు బాబు, నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఏంటా ఎందుకు వచ్చావురా? సార్ మా నాన్న జీవితం అంతా కూడా పాపం నా కోసం చదివించడానికి కష్టపడుతున్నాడు. ఎవ్రీడే వచ్చి ఇక్కడ ఉండేవాడు మిషన్ వేయడానికి. నేను హాలిడేస్లో వచ్చాను. కనీసం మా నాన్నకు ఒక 2 రోజులు రెస్ట్ ఇవ్వాలని నేను ఇక్కడికి వచ్చానని చెప్పి. అప్పుడు నేను అడిగాను, ఏంటి ధైర్యంగా ఉన్నా అంటే, లేదు సార్ భయం వేస్తూ ఉంది, పేపర్లో వస్తున్నాయి, పాములు గరుస్తున్నాయని, చీకటి ఉంటుంది, పంప్ సెట్ అయిపోయినప్పుడు పాములు గరుస్తున్నాయని, భయంగా పోయి వేస్తుందని నాకు కుర్రాడు చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఇలాంటి సంఘటనలు నా జీవితంలో చాలా చూశానని చెప్పడానికే ఈ విషయాలు చెప్తున్నాను. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతా, 9 గంటలు డే టైమే వ్యవసాయానికి కరెంట్ ఇస్తాం, దాంట్లో అనుమానమే లేదు. అయితే ఇది జరిగే మునుపు ఇవన్నీ 1995 నేను చూసిన
సంఘటనలు చూశాను. తర్వాత కూడా వ్యవస్థను నేను ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన 3 విధాలుగా మీరు చూస్తే, నా అనుభవంతో అంత నువ్వు కూడా నేను రాజకీయాల్లో ఉన్నాను, కానీ కీలకంగా ముఖ్యమంత్రిగా ఉండి నిర్ణయాలు చేయడం, పబ్లిక్ పాలసీ ద్వారా ఏ విధంగా ముందుకు పోతాం చేశాం. ఫస్ట్ టైం నేను 95లో ముఖ్యమంత్రి అయ్యే నాటికి నేను చెప్పిన సినారియో జరుగుతూ ఉండేది. ఆ రోజు 10-15 గంటలు కరెంటు కోతలు ఉండేటివి. ఇంకొక పక్కన ఇండస్ట్రీ కూడా వచ్చేది కాదు. మీ దగ్గర కరెంటే లేదు, ఇండస్ట్రీ వస్తే ఎట్లా పెడతారని చెప్పి చాలామంది వచ్చేవాళ్ళు కాదు. డ్రింకింగ్ వాటర్ కూడా కరెంటు కావాలి కాబట్టి ఈ సమస్యలు వచ్చేటివి. అవన్నీ చూసిన తర్వాత నేను ఒకటే నిర్ణయం చేశాను, అన్నీ ఆలోచించాను. అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రిమెచ్యూర్ అడ్మినిస్ట్రేషన్. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం, కరెంటు బిల్లు ఏ విధంగా ఇస్తారంటే అప్పట్లో ఒకడు మన ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ తీసుకుంటాడు. అక్కడి నుంచి నేరుగా ఆఫీసుకు పోయి ఆ మీటర్ రీడింగ్ ఒక ఆడిటర్కి పంపిస్తారు, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ. వాళ్ళు బిల్లు రేజ్ చేస్తారు. మళ్ళా డిపార్ట్మెంట్ తీసుకొచ్చి బిల్లు మన ఇంటికాడ ఇస్తారు. మనం ఆ బిల్లు తీసుకొని పలానా రోజు బిల్ కలెక్టర్ వస్తాడు. ఇప్పుడు కూడా జ్ఞాపకం, అతను బిల్ కలెక్టర్. ఆ బిల్ కలెక్టర్ పలానా దగ్గరకు వస్తాడు, ఆ రోజు మీకు కట్టాలనేవాడు. వీళ్ళు పోయి మళ్ళీ బిల్ కలెక్టర్ దగ్గర డబ్బులు కట్టేసి వస్తే, లేకపోతే డిస్కనెక్ట్ అవుతుంది. ఎంత ప్రాసెస్ మీరు చూస్తే కాంప్లికేటెడ్ చేశారు. ఎందుకయ్యా ఇంత ప్రాసెస్ ఎందుకు అవుతున్నాయని అడిగాను నేను. సమాధానం లేకపోతే ఆ రోజు తీసుకొచ్చాం, స్పాట్ బిల్లింగ్ తీసుకొచ్చాం. బిల్లు తీయడం, అక్కడ ఇచ్చేయడం, కట్టేయమనడం. ఈరోజు మీరు బిల్లు కూడా వస్తుంది రిమోట్ దీంట్లోనే మీటర్ రీడింగ్ చేసి నేరుగా మీకు మీ ఎస్ఎంఎస్ పంపిస్తే నేరుగా బ్యాంకులో కట్టే పరిస్థితి వచ్చింది. అలాంటి రిఫార్మ్స్కి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా చాలామంది దేశాలను నేను ఫస్ట్ టైం దీనికి సొల్యూషన్ ఏంటని ఆలోచించాను. ప్రపంచం మొత్తం అధ్యయనం చేశాం. అధ్యయనం చేసినప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా దానికి కూడా నేను ఈ రాష్ట్రం కోసం మంచి చేయాలనుకుంటే నన్ను ఇదే అసెంబ్లీలో ప్రపంచ బ్యాంకు జీతగాడని మాట్లాడారు ఒక ముఖ్యమంత్రిగా. పర్వాలేదు, పడ్డా. దేనికోసం పడ్డానంటే రాష్ట్రం కోసం పడ్డానని తృప్తితో పడ్డాను. ఫస్ట్ టైం నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో విద్యుత్ శక్తి రిఫార్మ్స్ భారతదేశంలో తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం, మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అప్పుడు ఇవన్నీ ఏమి లేవా దిశ, రెగ్యులేటరీ కమిషన్ లేదు అప్పటికి. రిఫార్మ్ వచ్చింది 91, 98లో విద్యుత్ శక్తి రిఫార్మ్స్ తీసుకొచ్చాం, సంస్కరణ తీసుకొచ్చాం. అప్పుడే మీరు చూస్తే 3గా డివైడ్ చేశాం. డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, జనరేషన్ కంపెనీ, ట్రాన్స్మిషన్ కమిటీ. ఇంకొక పక్కన ఇవన్నీ రెగ్యులేట్ చేయడానికి రెగ్యులేటరీ కమిషన్ సెటప్ చేశాం. అక్కడి నుంచి ఆ మీరు చూసినప్పుడు ఎనర్జీ ఆడిటింగ్, అంతవరకు కరెంటు ఎక్కడికి అమ్ముతున్నారు, ఎంతమంది దొంగతనం చేస్తున్నారు, ఏమవుతుందో తెలియని